ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు ఇందులో బాగా 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ప్రకరణలు సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తాయి. పోయిన క్లాస్లో 14వ ప్రకరణ కంప్లీట్ చేయండి కాబట్టి ఇప్పుడు ఈరోజు 15వ ప్రకరణ 15. ప్రకరణ 15 ఏం తెలియజేస్తుందంటే చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు. చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు అంటే ప్రకరణ 15 క్లాస్ 1 ప్రకారం కేవలం కులము, మతము, వర్గ, స్త్రీ పురుష తేడాలు, జన్మస్థలం ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు. ఈ కారణాల వలన చట్టము ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు అని తెలియజేస్తుంది ప్రకరణ 15 క్లాస్ 1. ప్రకరణ 15 క్లాస్ 2 ఏం చెప్తుందంటే కులము, జాతి, మతం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో కొన్నింటి ఆధారంగా పబ్లిక్ స్థలాలలోనికి ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు. పబ్లిక్ స్థలాల్లో అంటే మంచినీటి బావులు కానీ దేవాలయాలు పబ్లిక్ స్థలాలలోనికి ప్రవేశాన్ని నిరాకరింపడం వంటి పనులను చేయరాదు. అలాంటి వివక్షతలు చూపరాదు అని తెలియజేసేటువంటి ప్రకరణ 15 క్లాస్ 2. కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో కొన్నింటి ఆధారంగా పబ్లిక్ స్థలాలలో ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు. ప్రకరణ 15 క్లాస్ 3 స్త్రీలకు మరియు పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావించరాదు. స్త్రీలకు బస్సులలో సీట్లు కేటాయించడం, పసిపిల్లలకు హాఫ్ టికెట్లు ఇవ్వడం ఇలాంటి వాటిని వివక్షతగా భావించరాదు. స్త్రీలకు మరియు పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావింపరాదు. నెక్స్ట్ ప్రకరణ 15 క్లాస్ 4 ఎస్సీ మరియు ఎస్టీలకు విద్యా సంస్థల యందు కల్పించే ప్రత్యేక రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. రిజర్వేషన్లు వాళ్ళకు విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. దీనికి చంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన రాజ్యంలో చంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన రాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మద్రాసు రాష్ట్ర రిజర్వేషన్ల చట్టము సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉన్నందున రిజర్వేషన్లు చెల్లవని తీర్పు చెప్పింది. ఎవరికి మధ్య? చంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల చట్టము సమానత్వపు హక్కుకు విరుద్ధముగా ఉన్నందున రిజర్వేషన్లు చెల్లవని తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారం చేసుకొని 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పిస్తూ ఈ క్లాజును రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే చంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన వాద్యంలో మద్రాసు రాష్ట్ర రిజర్వేషన్ల చట్టము సమానత్వపు హక్కుకు విరుద్ధముగా ఉన్నందున రిజర్వేషన్లు చెల్లవని తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పిస్తూ ఈ క్లాజ్ను చేర్చారు. నెక్స్ట్ ప్రకరణ 15 క్లాస్ 5 ఉన్నత విద్యా సంస్థల యందు, వృత్తి విద్యా సంస్థల యందు, ప్రైవేటు విద్యా సంస్థల యందు ఓబీసీలకు కల్పించబడే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. వృత్తి విద్యా సంస్థల యందు, ఉన్నత విద్యా సంస్థల యందు, ప్రైవేటు విద్యా సంస్థల యందు ఓబీసీలకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు కల్పించేటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. దీనికి సంబంధంగా 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజ్ను చేర్చడం జరిగింది. 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 15 క్లాస్ 5ను చేర్చడం జరిగింది. దీనిలో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో
ఇవి వృత్తి విద్యా సంస్థల యందు, ఉన్నత విద్యా సంస్థల యందు, ప్రైవేటు విద్యా సంస్థల యందు ఓబీసీలకు కల్పించబడే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో ఓబీసీలకు వృత్తి విద్యా సంస్థల యందు, ఉన్నత విద్యా సంస్థల యందు, ప్రైవేటు విద్యా సంస్థల యందు కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధంగా ఈ క్లాజ్ను 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్ ప్రకరణ 15 క్లాస్ 6 ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల యందు ఈడబ్ల్యూఎస్లకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఈడబ్ల్యూఎస్లకు 10% మించకుండా కల్పించబడే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల యందు ఈడబ్ల్యూఎస్లకు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లకు 10% మించకుండా కల్పించబడే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వము 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజ్ను చేర్చడం జరిగింది. 10% మించకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్లకు మిగిలిన రిజర్వేషన్లు 50% మించకూడదు కాబట్టి దీనికి సంబంధం లేకుండా 10% మించకుండా వీళ్లకు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు రిజర్వేషన్లను కల్పించడం. వృత్తి విద్యా సంస్థల యందు, ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యా సంస్థల యందు ఈడబ్ల్యూఎస్లకు 10% మించకుండా రిజర్వేషన్లను కల్పించబడినవి. దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కల్పించే రాజ్యాంగ సవరణ 103వ రాజ్యాంగ సవరణ 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఓకే.